ఆరు వ్యాలీ వ్యూ చూడండి ఎలా ఉందో. ఈ ఎండ అయితే మామూలుగా పడట్లే హిమాలయాస్ మీద. సూపర్. సో ఈ రోడ్లోని నేను ఒక 1 కిలోమీటర్స్ నుండి అయితే చూస్తున్నాను. ఈ లెఫ్ట్ సైడ్ ఈ రివర్ అయితే వెళ్తుంది కదా, సో దీని పక్కనే క్యాంపింగ్ అయితే చాలామంది చేస్తున్నారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఆరు వ్యాలీ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది మనం చూసుకున్నాము. అలాగే మీకు ముందు వీడియోస్ అవి కూడా కింద డిస్క్రిప్షన్లోనైతే లింక్స్ అయితే పెడుతున్నాను. సో ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి. మనకి వెల్కమ్ టు ఆరు వైల్డ్ లైఫ్ సెంచురీ. ఆరు ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంది. మనకి ఇక్కడ గుర్రాలు అయితే చాలా ఎక్కువే కనిపిస్తున్నాయి. ఇంకేమైనా కనిపిస్తే బాగానే ఉంటుంది. ఏయ్, రోడ్డు మధ్యలో ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? మనకి ఇక్కడైతే చేయడం పడినట్టుగా ఉంది, కానీ ఆ కరెక్ట్గా అటుపక్క కొండల మీద అక్కడ లైటింగ్ వస్తుంది చూసారా? ఆ లైటింగ్ ఆ బ్యాక్ సైడ్ కొండల మీద పడుతుంది. వ్యూ అయితే మాత్రం సూపర్గా ఉన్నది. ఇందాక మీరు చూసింది అయితే. సో అయితే చూడండి ఇటు పక్క నుంచి ఎలా ఉందో వ్యాలీ అంతా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఆరు వ్యాలీ వ్యూ. పైన హిమాలయస్ మీద కొండల మీద లైటింగ్ పడుతుంది, సన్లైట్. వెల్కమ్ టు ఆరు వ్యాలీ. సో ఆరు వ్యాలీ అయితే వచ్చాం మనం. ఇక్కడ రాగానే ఎంట్రన్స్లో అలాగా వాటర్ ఫ్లో అయితే ఉన్నది. సో ఇదే ఆరు వ్యాలీ. సో మనం కొంచెం ముందుకు వచ్చి ఏముందో చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. వెల్కమ్ టు ఆరు వ్యాలీ. చూడు, అమ్మాయిలు అందరూ కూడా గడ్డి కోసుకొని పట్టుకెళ్తున్నారు. సో ఆరు వ్యాలీ ఎండింగ్కి అయితే వచ్చాం మనం. ఇక్కడ చిన్న పార్క్ ఏదో ఉన్నది. ఇక్కడ చిన్న పార్క్ ఉన్నది. సో ఆరు వ్యాలీ అయితే మ్యాక్సిమం మనం ఎండింగ్ వరకు వచ్చాము. ఓకే, మళ్ళీ మనం రిటర్న్ కింద వాటర్ ఫాల్ లాగా ఉంది కదా, అక్కడికైతే వెళ్దాం. కరెక్ట్గా మనం అయితే ఆరు వ్యాలీ దగ్గర ఉన్నాము. టైం వచ్చి 7:30 అయితే అవుతుంది. సో లైటింగ్ చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ ఒకసారి డ్రోన్ అయితే ఫ్లై చేస్తాను. డ్రోన్ వ్యూస్ కూడా చూసి ఎలా ఉన్నాయనేది కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మనకు ఆరు వ్యాలీలోని చూడటానికి ఇది ఒకటే ఉంది. కింద అలాగే వాటర్ ఫ్లో అవుతుంది కదా, సో ఇది ఒకటే ఉన్నది. వ్యాలీ వచ్చినప్పుడు మాత్రం వ్యూస్ బాగున్నాయి. బట్ ఇక్కడికి వచ్చి చాలా ఏదో ఎక్స్పెక్ట్ చేసి మాత్రం రావచ్చు. ఇక్కడ జస్ట్ నార్మల్గా ఒక వాటర్ ఫాల్ లాంటిది అయితే ఉన్నది. సో కావాలి మనం అయితే డ్రోన్ షాట్స్ చూద్దాం. My father told me I was timid child. At the school they said I had no style. I was dreaming to be those cool kids, but I can't afford my whole teenage life. Now I've been many places, so delicious. I used to cry overnight, but now I'm not gonna fit. I is the star that show me where I go, just like a new you were. And I'm flurrying sounds and smiles. Oh, we're coming home tonight. ఇప్పుడు టైం వచ్చి 7:45 అయితే అవుతుంది. లైట్ ఫెయిల్ అయితే అవ్వలేదు, ఇంకా లైట్గా అవుతుంది. ఇక్కడ నుంచి రూమ్ వచ్చేసరికి 103 కిలోమీటర్స్ అయితే ఉన్నది. ఇంచుమించుగా 2.5 అవర్స్ చూపిస్తుంది. సో మేబీ మేము రూమ్కి వెళ్ళేసరికి 10:30 వరకు అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. నాకైతే చలి చంపేస్తుంది, చేతులు అయితే తెగవుగా వణుకుతున్నాయి. సో ఇంక మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోతాం. సో కరెక్ట్గా మనం ఆరు వ్యాలీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి అప్డేట్ అయితే చాలా తక్కువ ఇస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 8 అయిపోతుంది.
సో మనం రూమ్కి రీచ్ అయ్యేసరికి నియర్లీ 10 అయిపోవచ్చు, 10-10:30. ఇక్కడ చూపించినవే 2.5 hours చూపిస్తుంది. ఇక్కడ నుంచి కరెక్ట్గా 100 kilometers అయితే ఉంది రూమ్. చలి అయితే చంపేస్తుంది. పిల్లలిద్దరినీ కూడా వెనకాతల ఫుల్గా కప్పేసి వెనకాల కూర్చోబెట్టాను. సో మనం ఇక్కడి నుంచి వచ్చి ఫస్ట్ ఒకసారి ఫ్యూయల్ బ్రేక్ అయితే ఆపాలి. అయిన తర్వాత ఇక్కడ ఫుడ్ కూడా ఒక దగ్గర ఆగి ఫుడ్ కూడా చేసిన తర్వాత డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ ఇలా చేయాలంటే నాకు కూడా కొంచెం బూస్టప్లా ఉంటుంది. మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో అలాగా ఇలా తిరగాలి అనుకున్న వాళ్ళందరూ కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. లేదా నా ఇన్స్టాలో ఫాలో అయ్యి ఏమైనా ఐడియాస్ అడిగినా సరే నాకు తెలిసినంత వరకు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో పహల్గామ్ అయితే రీచ్ అయిపోయాం. ఒక 1/2 kilometer ముందు నుంచి ట్రాఫిక్ జామ్ అయితే అయింది. సో మందు బండి కాబట్టి అటు ఇటు అనుకొని వస్తున్నాం, కానీ కార్లు అయితే లైన్ అయితే ఎక్కువగానే ఉన్నది. సో ఫస్ట్ మనం ఇక్కడ ముందు పెట్రోల్ బంక్ ఎక్కడుందో చూడాలి, ఎందుకంటే ఒక పాయింటే ఉంది ఇప్పుడు. సో మనం ఇక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకుంటే ఈ రోజుకి రేపటికి కూడా మ్యాక్సిమం సరిపోవచ్చు. ठीक है छोड़ दो. हाँ 350 का डाल दो. సో మనకి ట్యాంక్ ఫుల్ అయిపోయింది 350కి. నేను చెప్పి డిన్నర్ అయితే స్టార్ట్ చేసాం. సో ఇక్కడ పెట్రోల్ కొట్టించి దాని పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తాము. ఇప్పుడు టైం వచ్చి 8:30 అయిపోతుంది. ఫాస్ట్గా తినేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. సో మేమైతే రూమ్కి వచ్చాము. తన్ని మోక్షిత్ అయితే పడుకుంటున్నారు. సో ఈరోజు వ్లాగ్స్ అన్ని మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. రేపైతే తన్వి బర్త్డేకి గుల్మార్గ్ అయితే వెళ్ళిపోతున్నాము. రేపంతా కూడా గుల్మార్గ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇంకా ఈ రోజుకైతే బాయ్ టాటా, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.